అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను సింపుల్‌గా కచోరీని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. పదండి మొదలెడదామా? ముందుగా మనం ఒక కప్పు పెసరపప్పుని తీసుకొని ఓ 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. దీనివల్ల మనకి ప్రొసీజర్ చాలా ఈజీగా అవుతుంది. తర్వాత కచోరీ గురించి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 2 స్పూన్ల ధనియా, 1 స్పూన్ సోంపు తీసుకొని ఇలా కచ్చా బచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పుని ఇలాగా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇలా పలుకులు అన్నది కనిపించాలి. మరీ ఫైన్ పేస్ట్ అయితే ఆ టేస్ట్ అన్నది రాదు. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఇంగువ, జీలకర్ర వేసి కొంచెం వేగాక అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియా సోంపు పౌడర్ను వేసుకోవాలి. ఓ 2 స్పూన్లు వేసుకున్నాను. దీన్ని సిమ్లో కొంచెం ఫ్లేవర్స్ బయటకు వచ్చినంత వరకు వేపుకోవాలి. తర్వాత ఓ 3 స్పూన్ల శనగపిండిని వేసుకొని సిమ్లోనే మంచి వాసన వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఈ ప్రొసీజర్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. దీనివల్ల మంచి టేస్ట్ అన్నది యాడ్ అవుతుంది. తర్వాత అందులో 1 స్పూన్ కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఓ 1/2 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1 స్పూను, కొంచెం గరం మసాలా, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, చాట్ మసాలా 1/2 స్పూన్, కొంచెం మిరియాల పౌడర్, కొంచెం ఆమ్చూర్ పౌడర్ అన్నీ 1/2 స్పూన్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కసూరి మేతిని 1/2 స్పూన్ వేయించుకొని పొడి చేసుకొని వేసుకోవాలి. తర్వాత అందులో రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని వేసి ఇలా వీడియోలో చూపిన విధంగా కలుపుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇందాక నేను వేసింది బ్లాక్ సాల్ట్, ఇప్పుడు వేసింది మామూలు ఉప్పు. దీన్ని సిమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం కచోరీ గురించి పిండిని కలుపుకుందాం. ముందుగా 2 బౌల్స్ మైదా పిండిని తీసుకొని అందులో వాము ఓ 1/2 స్పూను, రుచికి సరిపడినంత ఉప్పు, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా మొత్తం పిండి అంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా మనం గట్టిగా చేస్తే పిండి ఇలా అవ్వాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని సాఫ్ట్ డోని తయారు చేసుకోవాలి. దీన్ని ఓ అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేయడానికి 2 కట్టల కొత్తిమీర, 1 చిన్న కట్ట పుదీనా, 2 పచ్చిమిరపకాయలు కారానికి తగినంత, నేను 3 పచ్చిమిరపకాయలని వేశాను. రుచికి సరిపడినంత ఉప్పు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, బ్లాక్ సాల్ట్ 1/2 స్పూన్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, రుచికి సరిపడంత ఉప్పు. తర్వాత ఇందులో సేవ్ని వేసుకోవాలి. ఇలా మన మార్కెట్లో సేవ్ దొరుకుతుంది. నేను ఆలు భుజియా వేసుకున్నాను, ఎందుకంటే బైండింగ్ అన్నది బాగుంటుంది. అరచెక్క నిమ్మరసం. ఈ గ్రీన్ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వేపించనగపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా ఆలు భుజియా వేసుకుంటే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, గ్రీన్ చట్నీ రెడీ. తర్వాత మనం కచోరీలని ప్రిపేర్ చేద్దాం. మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న స్టఫింగ్ని ఇలా వస్తుంది. స్టఫింగ్ అన్నది సిమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడవనివ్వాలి. ఈ ప్రొసీజర్ అంతా సిమ్లోనే అవ్వాలి. అప్పుడే మనకి కచోరీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. హై ఫ్లేమ్లో చేస్తే పైన బ్రౌన్ అయ్యి లోపల పచ్చిగా ఉండిపోతుంది, క్రిస్పీనెస్ కూడా ఉండదు. అందుకే మనం సిమ్లోనే, మనకి గులాబ్ జామ్కి ఎలాగ మనం సిమ్లో వేయిస్తామో అలా కచోరీలను కూడా సిమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే కచోరీ అన్నది బాగా ఉబ్బి క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా
కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా ఒత్తుకోవాలి. స్టఫింగ్ కన్నా కొంచెం పెద్దగా ఉండాలి, ఎందుకంటే స్టఫింగ్ లోపల సరిపోవాలి కాబట్టి. ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టుకున్న తర్వాత ఒక్కొక్క ఉండను తీసుకొని ఇలా వీడియోలో చూపిన విధంగా ఇలా చేత్తోనే మెల్లమెల్లగా రౌండ్గా చుట్టుకోవాలి. మధ్య మధ్యలో పొడి పిండిని అద్దుకుంటూ ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉండను లోపల పెట్టి మనం ఒత్తుకున్నా వస్తుంది, కానీ చేత్తో చేస్తే ఇలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇలా మొత్తం అంతటిని చుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని దాంట్లోనే మనం ఇలా వీడియోలో చూపిన విధంగా అద్దేసుకోవాలి. అద్దుకొని చేతిలో తీసుకొని రౌండ్గా స్టఫింగ్ అంతా మొత్తం అంతా పూరికి వచ్చేలాగా చేత్తోనే మనం అద్దుకోవాలి. ఓ 2 సార్లు చేస్తే అలవాటైపోతుంది. ఇలాగా చేత్తోనే మొత్తం స్టఫింగ్ అంతా అన్ని వైపులా వచ్చినట్టు ఇలాగ చేత్తో అత్తుకోవాలి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న కచోరీలను నెమ్మదిగా వేసి సిమ్లో ఇలా వేయించుకుంటే ఎంతో రుచికరమైన క్రిస్పీగా ఉండే పెసరపప్పు కచోరీలు రెడీ. అంతే. దీంతో మనం గ్రీన్ చట్నీ మరియు ఇది చింతపండు కట్టిమిట్టి చట్నీ ముందు వీడియోలో షేర్ చేశాను నేను. దీంతో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. దీంట్లో ఒక వ్లాగ్ కూడా యాడ్ చేస్తాను. మొన్న మా వీధిలో ఆగస్ట్ 15 అయ్యింది. మేమందరం కలిసి అరేంజ్ చేసాము. అది కూడా మీతో షేర్ చేద్దామని ఈ వీడియోలో యాడ్ చేశాను. చూసి ఎంజాయ్ చేయండి. మేము లేడీస్ అందరం మనీని కలెక్ట్ చేసుకొని మొత్తం అరేంజ్ చేసుకుంటాం. ఏ ఒకేషన్ అయినా ఇలా అందరు కలిసి చేసుకుంటే ఆనందమే వేరు. చిన్నపిల్లలకి గేమ్స్ అన్నది అరేంజ్ చేస్తాం. వాళ్ళకి గిఫ్ట్స్ అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది సందడిగా. ముందుగా మేము మా లేడీస్ బ్యాచ్ అందరం జనగణమనతో స్టార్ట్ చేసాము. ఇలా 2-3 దేశభక్తి గీతాలను పాడి మేము ప్రోగ్రాం అన్నది స్టార్ట్ చేసాము. కొంతమంది మా లేడీస్ గ్రూప్లో మంచి స్పీచ్ని కూడా ఇచ్చారు ఇండిపెండెన్స్ గురించి. అది కూడా వినండి, పెడుతున్నాను. आन देश की शान देश की हम संतान हैं। दिलों में कालिश है निकालो इसे, राजा न तेरा न मेरा न इसका न उसका, ये सबका वतन है संभालो इसे। सरे मैदान बहादुरी की निशानी दे दी, खून से लिखी हुई अपनी कहानी दे दी, खून से लिखी हुई अपनी कहानी दे दी। ओ मादरे हिंद ने मांगी जब दूध की कीमत, ओ मादरे हिंद ने मांगी जब दूध की कीमत, मादरे हिंद के बेटों ने अपनी जवानी दे दी, मादरे हिंद के बेटों ने अपने जवानी दे दी। सुभान अल्लाह सुभान। నేను విన్నాను కూడా బాబు అందరూ కూడా గుర్తు చెప్పని చెప్తాను ముందు మరి తెలుగు बोलते माफ करना क्योंकि गैर कौम रिश्ता हमारा ऐसा ना तोड़ पाए कोई, दिल हमारा एक है हमारी है जान, दिल हमारा एक है हमारी जान, हिंदुस्तान हमारा है हम है उसकी शान। తర్వాత పిల్లల గేమ్స్ని స్టార్ట్ చేసాం. ముందుగా పిల్లల్ని నించోబెట్టి వెనకాల ఒక లెటర్ రాస్తే ముందు ఆ పిల్లోడు గెస్ చేయాలి దాన్ని. అది కరెక్ట్ అయితే వాళ్ళకి ప్రైజ్ అన్నమాట. అలాగా 2-3 రౌండ్స్ పెడితే ఇద్దరు విన్ అయ్యారు. ఇలా మంచి మంచి గేమ్స్ని అరేంజ్ చేసాము. करेक्ट, ओके डन। अब सेकंड राउंड है बी। मैं फिर भी वोट के लिए क्या पर यू यू आई आ जाओ क्या। ఇంకో గేమ్ ఏంటంటే పొటాటోలో టూత్ పిక్స్ని పెట్టాలి. అంటే డిస్టెన్స్లో పెట్టి 4 మెంబర్స్కి అలా పెట్టి అలా 2-3 రౌండ్స్ పెట్టి దానిలో గెలిచిన వాళ్ళకి
లాస్ట్లో మొత్తం నలుగురు గెలిస్తే దాంట్లో మళ్ళీ లాస్ట్ ఫైనల్ పెట్టాం. దాంట్లో ఫస్ట్ సెకండ్ని ప్రైజ్ ఇచ్చాం. ఇలా మంచి మంచి ఇంకా గేమ్స్ని అరేంజ్ చేసాం. పెద్దవాళ్ళ గేమ్స్ కూడా ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే నా పూర్తి వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.